తరుణ్ మీద దాడి చేసిన వాళ్ళు 40 నుంచి 50 మంది, కానీ అరెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం కేవలం 8 మందే. ఇంకా 4 కోసం వెతుకుతున్నారంట పోలీసు వాళ్ళు. ఇప్పటికే ఓన్లీ ఒక్కరింటిని మాత్రమే ధ్వంసం చేశారు. అంటే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఆ రోజు తరుణ్ మీద దాడి చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడు క్రిమినల్లే, వెపన్ పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రిమినల్లే. ప్రతి ఒక్కడికి శిక్ష పడాలి. ఆ శిక్ష కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో ఉండాలి. అండ్ చాలా మంది అడుగుతున్నారు మాకు ఇలాంటి పరిస్థితి వస్తే మేమేం చేయాలి అనేసి. ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయాలి యాజ్ యూజువల్ గా. సెకండ్, మీ దగ్గరలో ఉండే ఆర్ఎస్ఎస్, ఈ బజరంగ్ దళ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీ అనిపిస్తే వాళ్ళు కూడా ఫోన్ చేయండి, వాళ్ళు పక్క హెల్ప్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ ప్రతి ఏరియాలో, ప్రతి వీధుల్లో వాట్సాప్ గ్రూపులు ఆ టెలిగ్రామ్ గ్రూపులు మెయింటైన్ చేయండి. ఎవరు పడతాడు మెసేజ్ చేయడానికి ఉండదు. ఓన్లీ అడ్మిన్ కి మాత్రం మెసేజ్ చేసేలా ఉండాలి. ఆ అడ్మిన్ మాత్రమే గ్రూప్ లో టెక్స్ట్ చేస్తారు, అవసరం ఉంటే రండి అనేసి. ఇదేం హింసకి ప్రవోక్ చేసే వీడియో కాదు, జస్ట్ ప్రికాషన్స్, ప్రివెన్షన్ అనమాట. ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే డెమోగ్రఫీ చేంజ్. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారనమాట, మినిమం 3 పిల్లల్ని కనండి. ఎందుకంటే హిందూ బర్త్ రేట్ చాలా తగ్గిపోతుంది వేరే రిలీజియన్స్ తో పోల్చుకుంటే. కొన్ని సంవత్సరాలు పోతే మనం 50% కన్నా తక్కువ పడిపోయామనుకోండి, ఏం మిగలదు, ఇంకో బంగ్లాదేశ్ అయిపోద్ది.